కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం పెరిగిందని చెప్పారు కడియం శ్రీహరి. కావాలనే గోరంతను కొండంత చేసి చూపిస్తున్నారని విమర్శించిన కడియంకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామన్న ప్రాజెక్టును కట్టలేకపోయారని ఫైర్ అయ్యారు పొన్నం. ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తోని మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను, టీవీ ఛానల్స్లో చూశాను. ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే ఇప్పటి వరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. సారీ, కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. అంటే వారు 94,000 కోట్లు అని చెప్పారు. ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు. కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు. అంటే 98,000 ఎకరాలు అని చెప్పారు. కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయనను స్నబ్ చేశారు. ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి. అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం? ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం? ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి? ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది? ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్నగర్ దానికి వెళ్ళింది? ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి? ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి? ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదా అధ్యక్ష? వారలేదా? సరే, ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష? చరిత్ర తీయండి, కాలువల తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి. వరద కాలువ తీసిరు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు, ఎల్లంపల్లి ఎవరు కట్టిరు, లోయర్ మానేరు ఎవరు కట్టిరు, ఆ 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే ఇవాళ గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే లేదు అధ్యక్ష. 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్లో కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే. దానికి ఏం జవాబు చెప్తారు? ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చినామని చెప్తే పొరపాటు అధ్యక్ష. సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలువండి మాజీ శాసనసభ్యులు, ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష, వీళ్ళ సభ్యులకు చెప్పండి. ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లవాడిని ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతా కడియం శ్రీహరి గారు, ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను. గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా తెలుస్తా అధ్యక్ష. ట్యాంక్ బండ పూర్తయింది, దాన్ని నిండి కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏది పడతారు తప్పుడు సమాచారంగా కాలువలే లేవు, కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడుతారు అధ్యక్ష. తుమ్మలు మొలిసినాయి.